కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము విధేయత, ఒబీడియన్స్. అయినను నీ మాట చొప్పున వలలు వేయుదును. లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనము. Because you say so, I will let down the nets. Luke chapter 5 verse 5. తాను పొందిన దెబ్బల ద్వారా విలువైన స్వస్థత కలిగే, గాయములన్ నా కొరకు పొందెను యేసు ప్రభు, నా కొరకు పొందెను క్రీస్తు ప్రభు. సొగసైన లేదు, స్వరూపు లేదు, దుఃఖ భరితోడాయనో, వ్యాధిగ్రస్తోనిగా వ్యాకులమొందెన్, వీక్షించి త్రిప్పిరి ముఖముల్. గాయములన్ నా కొరకు పొందెను క్రీస్తు ప్రభు, నా కొరకు పొందెను క్రీస్తు ప్రభు. మన అతిక్రమ క్రియలను బట్టి మరినలుగా గొట్టబడెను, వ్యాధిగ్రస్తునిగా వ్యాకులమొందెన్, వీక్షించి త్రిప్పిరి ముఖముల్. వ్యాధిగ్రస్తునిగా వ్యాకులమొందెన్, వీక్షించి త్రిప్పిరి ముఖముల్. గాయములన్ నా కొరకు పొందెను యేసు ప్రభు. విధేయత, obedience. Christ was obedient to the point of death. క్రీస్తు ప్రభు మరణమగునంతగా విధేయత చూపించను. అంతవరకు సహించువారే రక్షింపబడతారు. యేసుక్రీస్తు ప్రభు అంతవరకు సహించారు. ఆయనలో ఏ దోషము లేకపోయినా నిర్దోషి అయినటువంటి ఆయన పాపిగా చేయబడ్డాడు. He who knew no sin was made a sin for us, for the atonement of all human race from the penalty of sin. God made him who knew no sin as sin for all. Eli, Eli, lama sabachthani. All of the Bible is basically from Hebrew language. Bible was translated from ancient Hebrew and Greek languages. The translation of a language itself is a miracle. Nowadays we do have ChatGPT, we do have Google Translate, we do have many tools for translation. Everything is done very fast, very quickly. We are in a very, very fast moving world. The level of comfort has increased. Things are done with ease. It was not like that few decades ago to translate or to compose a book, to compile a hymn book. It's not so easy. Nowadays we have computers, Word document, PDF. In a fraction of a second we can convert Word document to PDF, PDF to Word, Word to JPG. All kinds of conversions are available, apps are available, and all these are because of the advancements of artificial intelligence, advancements in computer science.
programming, and humanity will witness many more wonders in a very, very short span of time. Science and technology is Science and technology are advancing very rapidly, and it is according to the fulfillment of the prophecy. In the last days, knowledge will be exploding. There is a phenomenal and explosive growth of knowledge because of explosion in transportation. Now, what is the limit of transportation? There is no limit. But for pandemics like COVID, which have enabled the city on the seven hills to track all the paths, all roads lead to Rome, but all roads will not lead to heaven. All roads may lead to Rome, but all roads will not lead to heaven. The only way that leads to heaven is Jesus Christ. తానే మార్గమును సత్యమును జీవమును చిక్కులు వచ్చిన చింతింపకు యేసుని ఎరుగక పరుగెడకు వేసారి పోకుమా ప్రభువచ్చట నినుగాంచును ముళ్ళ పొదను పోలి హత్తుకొనునే మోసపోకు నీవు కడవరకు వేసారి పోకుమా ప్రభువచ్చట నినుగాంచును. All roads may lead to Rome, but not all roads lead to heaven. దేవుడు ఏ పట్టణమునకు శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము చేరుకొనుటకు విశ్వాసులకు పితరుడైనటువంటి అబ్రహాము గురి కలిగి ఉన్నాడు. ఈ క్రొత్త సంవత్సరంలో మన గురి రోమ్ మీద, ఇజ్రాయెల్ మీద కాదు, కానీ దేవుడు ఏ పట్టణానికి శిల్పియు నిర్మాణకుడైనాడో పునాదులు గల ఆ పట్టణమైనటువంటి పరలోకం మీద మనం గురి కలిగి ఉండాలి. పరవాసిని జగమున్న ప్రభువా నడచుచున్నాను నీ దారిన్ నా గురి నీవెన ప్రభువా నా గురి నీవెన ప్రభువా నీదరినే చేరెదనో నేను నీదరినే చేరెదనో లోకమంతా నాదనించి బంధుమిత్రులే ప్రియులను కొంటిని అంతయో వ్యర్థమేగా అంతయో వ్యర్థమేగా వ్యర్థము సర్వమును ఇలలో వ్యర్థము సర్వమును పరవాసిని జగమున ప్రభువ నడచుచున్నాను నీ దారిన్ నా గురి నీవెన ప్రభువా నా గురి నీవెన ప్రభువా నీదరినే చేరెదనో నేను నీదరినే చేరెదనో నా నేత్రములో మోయబడగ నాదో యాత్ర ముగియో నిలలో చేరుదున్ పరలోక దేశము చేరుదున్ పరలోక దేశం నాదు గానమిదియే నిలలో నాదు గానమిదియే పరవాసిని జగమున్న ప్రభువ నడచుచున్నాను నీ దారిన్ నా గురి నీవెన ప్రభువా నా గురి నీవెన ప్రభువా నీదరినే చేరెదను నేను నీదరినే చేరెదను లోక
లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని అంతయో వ్యర్థమేగా అంతయో వ్యర్థమేగా వ్యర్థము సర్వమును ఇలలో వ్యర్థము సర్వమును పరవాసిని నే జగమున ప్రభువ నడచుచున్నాను నిదారిన్ నా గురి నీవెన ప్రభువా నా గురి నీవెన ప్రభువా నీదరినే చేరెదను నేను నీదరినే చేరెదను. మన గురి ఇజ్రాయెల్ దేశం మీద కాదు కానీ పరలోకమైనటువంటి ఆ పరిశుద్ధుల పట్టణం మీద ఉండాలి. ఈ క్రొత్త సంవత్సరంలో ఏమైంది? ఎత్తుగా ఉన్నాడు, చూడ చక్కని వానిగా ఉన్నాడు, గాను గెద్దులాగా ఉన్నాడు. సరే రాజుగా ఉంటే బాగుంటుందిలే అని చెప్పి ఇజ్రాయెల్ మీద రాజుగా చేయబడ్డాడు. ఎవరి గురించి చెప్తున్నాను అర్థమైంది కదా? షౌలు గురించి. ఏమైంది? మన స్థితి మనం మర్చిపోకూడదు. మన ప్రారంభం ఎక్కడ ఉన్నది? మనం ఎక్కడి నుంచి లేవనెత్తబడ్డామో అన్నది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. షౌలు మర్చిపోయాడు. తన తండ్రి గాడిదలను వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ సందర్భాన్ని, ఆ సమయాన్ని, తన ప్రారంభ దశను షౌలు మర్చిపోయాడు. గాడిదలు వెతుక్కునే స్థితిలో నుంచి ఎంత ఉన్నతమైన స్థితికి హెచ్చించబడ్డాడు? దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీల పైన రాజుగా చేయబడ్డాడు షౌలు. ఇజ్రాయేల్ జనాంగం అంతటి పైన రాజుగా చేయబడ్డాడు. కృతజ్ఞత ఉందా? కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను. కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను. కృపావాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృపను పొందెదం. కృపావాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృపను పొందెదం. ఆనందయాత్ర ఇది, ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. యెరూషలేం అంటే ఏ యెరూషలేం కాదులేండి, పరలోక యెరూషలేము, పరిశుద్ధ పట్టణము. నమ్మకమైన పట్టణము వేసి ఆయనే. దేవుడు పరిశుద్ధ పట్టణం అని పేరు పెడితే వేసి అయిపోయిందంట అది. ఈ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి యెరూషలేమును గురించి మనం మాట్లాడట్లేదు, కానీ పరలోకంలో ఉన్నటువంటి దేవుని సన్నిధి అయినటువంటి సియోను, పరమ సియోను. నమ్మకమైనటువంటి పట్టణము వేశ్య ఆయనే. ఎవరి నమ్మకమైన పట్టణము? ఇజ్రాయెల్ దేశంలో ఉంది కదా, యెరూషలేం. నమ్మకమైనటువంటి పట్టణము వేశ్య ఆయనే. విధేయత ఎక్కడుంది? మా జ్ఞానం లేదా? మా సొంత పనులు మేము చేసుకోలేమా? మా బలం మాకు లేదా? ఐరన్ డోమ్ లేదా? Some trust in the horses, some trust in the chariots, we trust in the living God. We trust in God. ఎక్కడ? కేవలం పేపర్ మీదే, డాలర్ మీదే. నిజంగా లేదుగా ఆ ట్రస్ట్. అందుకనే ఎక్కడో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి అమెరికా దేశం అధోగతి పాలైపోయిందిగా.
ఇంకేం చెప్పాలి? అందువల్ల విధేయత చాలా అవసరం. కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలిననో కృపావాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృపను పొందెదం. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. రాత్రియో పగలునో పాదములకు రాయి తగులకుండా, రాత్రియో పగలునో పాదములకు రాయి తగులకుండా మనకు పరిచర్య చేయుట కొరకై వేల దూతలు మనకుండగా, మనకు పరిచర్య చేయుట కొరకై వేల దూతలు మనకుండగా. ఆనందం ఆనందం యేసునే చూచే క్షణమాసన్నం, ఆనందం ఆనందం యేసునే చూచే క్షణమాసన్నం. ఆత్మనంద భరితోలమై ఆగమన కాంక్షతో సాగెదం, ఆత్మనంద భరితోలమై ఆగమన కాంక్షతో సాగెదం. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. విధేయత, ఒబీడియన్స్. ఆయనను నీ మాట చొప్పున నా వలలు వేయుదును. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం. ఒక రిఫరెన్స్ మనం చెప్పినట్లయితే వెంటనే మనకి ఒక సందర్భం, ఒక వాక్యం జ్ఞాపకం వస్తుంది. ఎట్లా మత్తయి సువార్త 5వ అధ్యాయం చెప్పగానే ఏం జ్ఞాపకం వస్తుంది? మత్తయి సువార్త 5వ అధ్యాయం చెప్పగానే కొండ మీద ప్రసంగం, కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఆ చక్కని ప్రసంగం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసి. నిజంగా చిన్నపిల్లలు చూడండి, పిల్లలు దైవంతో సమానం అంటారు. ఎందుకని? చిన్నపిల్లలు నిర్మలమైనటువంటి హృదయ శుద్ధి కలిగి ఉంటారు. వాళ్ళకి ఏ కపటం ఉండదు. పలానా వాళ్ళకి హాని చేద్దాం, పలానా వాళ్ళకి కీడు చేద్దాం అని ఉండదు. ఎవరైనా వాళ్ళని కొట్టినా తిట్టినా కూడా మరలా చిన్నపిల్లలు ఎట్లా వారి మీద ఎవరి మీద పగా ప్రతీకార వాంఛ పెట్టుకొని వారుగా ఉంటారు. అట్లాంటి శుద్ధ హృదయం కలిగినటువంటి వారు, మార్పు నుండి పిల్లలైనటువంటి వారు, పిల్లల వంటి మనస్సు కలిగినటువంటి వారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేది. వారు ఎప్పుడు కూడా దేవుని చూస్తూ ఉంటారు. ఈ కాలంలో దేవుడు ఎవరికి దర్శనం ఇస్తా ఉన్నాడు? ఆ కాలంలో కూడా అంతే. సమూయేలు కాలంలో కూడా దేవుడు దర్శనం ఇచ్చడం చాలా అరుదు. ఆయన దర్శనమే కదా, ఆయన మాట వినబడడం కూడా చాలా అరుదు. అట్లాంటి కాలంలో సమూయేలు దేవుని స్వరం వింటూ ఉన్నాడు. సమూయేలు పైన ఉన్నటువంటి యాజకుడైనటువంటి ఏలియాకు వినబడినటువంటి స్వరం సమూయేలుకి మాత్రం వినబడుతుంది. చూస్తారా? విధేయత. అలాగే లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం అంటే మనకి ఏం జ్ఞాపకం వస్తుంది? మాసిలమణి గారు రాసినటువంటి చక్కని పాట జ్ఞాపకం వస్తుంది. ఏమిటా పాట? మాసిలమణి గారు చాలా పాటలే రాశారు. ఆయన మంచి దైవజనులు. ఏబి మాసిలమణి గారని మంచి పాస్టర్ గారు. తెలుగులో మంచి నిపుణత, పాండిత్యం, పట్టు ఉన్నటువంటి మంచి దైవజనులు. చాలా చక్కని పాట రాశారు. ఆ పాట జ్ఞాపకం వస్తుంది. లూకాసు వార్త 5వ అధ్యాయం. ఆయనను నీ మాట చొప్పున వలలు వేయుచున్నాను ప్రభా, వేస్తాను ప్రభా. ఎంత విధేయత! ఏ సందర్భంలో? నిరాశలో ఉన్నాడు. పేతురు శిష్యులందరూ కూడా చాలా నిరాశలో ఉన్నారు. రాత్రంతా వలలు వేశారు కానీ ఒక్క చేప కూడా దొరకలా. రాత్రంతా ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు. సముద్రంలో, గలిలీ సముద్రంలో వలలు వేసి ఒక్క చేప కూడా రాత్రంతా పట్ల. రాత్రి అంటే ఎంతమంది నైట్ డ్యూటీల్లో, నైట్ షిఫ్ట్లో కష్టపడుతున్నారు. సెక్యూరిటీస్ని అడగండి, సెక్యూరిటీ గార్డ్స్ పాపం రాత్రంతా మెలకువగా ఉంటారు. రాత్రంతా కష్టపడి పనిచేస్తారు. నిద్ర ఉండదు, కళ్ళకి నిప్పులు ఉండవు. ఎంత కష్టం!
ఆ రాత్రి నిద్ర లేనటువంటి వాళ్ళ కష్టం ఎవరికి రాకూడదు. ఈ మత్స్యకారులు వాళ్ళు డే టైమ్ చేపలు పడతారా ఎక్కువ? నైట్ టైమే గదా! ఈ మత్స్యకారులు అంటే హ్మ్. తర్వాత మెరీనా బీచ్ దగ్గర, తర్వాత బసంత్ నగర్ బీచ్ దగ్గర ఉన్నటువంటి మత్స్యకారులు ఎంత కష్టపడతారు. తుఫానుల్లో, వానల్లో, వరదల్లో, చలిగాలుల్లో, ఈదురుగాలుల్లో, తుఫాను గాలుల్లో వారు ఆ బోట్స్ అంటే పడవలు తీసుకొని వెళ్తారు. సముద్రంలోనికి, అనిశ్చితలోనికి వెళ్తారు. ఎక్కడ చేపలు ఉంటాయో వాళ్ళకి అనుభవం ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల వారి అనుభవము ఫెయిల్ అయిపోతుంది. ఎంత అనుభవజ్ఞులైనా గూడా ప్రమాదాలకు గురైనటువంటి వారున్నారు. ఎంత అనుభవజ్ఞులైనా గూడా ఇవి మా వాటర్స్ అని చెప్పి కాన్ఫ్లిక్ట్ అనమాట. కాన్ఫ్లిక్ట్ జోన్‌లో ఆహ్, చెరసాలకి తీసుకొని పోబడినటువంటి మత్స్యకారులు చాలామందే ఉన్నారు. మత్స్యకారులు ఎంత కష్టపడతారు. రాత్రంతా వాళ్ళకి నిద్ర ఉండదనమాట. చాలా కష్టపడతారు. ఈ ప్రయాస ఎందుకొచ్చింది చెప్పండి? భూలోకంలో కష్టపడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎంత ప్రయాస, ఎంత కష్టం. ఈ క్రొత్త సంవత్సరంలో మానవులందరూ కూడా విశ్రాంతి పొందాలి. ఆ మానవులందరికీ విశ్రాంతి ఇవ్వడానికి కదా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు ఈ లోకానికి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఆల్ యూ దట్ ఆర్ బర్డెన్డ్ అండ్ హెవీ లేడెన్ కమ్ టు మీ, ఐ విల్ గివ్ యూ రెస్ట్. చూడండి, 400 సంవత్సరాలు ఇజ్రాయేలీలు అంటే యాకోబు యొక్క సంతానం ఎంతో కష్టపడ్డారు. యాకోబు యొక్క సంతతి 400 సంవత్సరాలు ఎంతగానో బానిసత్వంలో, ఐగుప్తు బానిసత్వంలో కష్టపడ్డారు. మూలుగు, నిట్టూర్పు, ప్రయాస, కష్టం. బానిసత్వం అంటే ఏమైనా సులువుగా ఉంటుందా? చెరసాలే కదా! చెరసాలలో పెట్టినట్టే కదా! కఠినమైనటువంటి అధికారులు, క్రూరమైనటువంటి అధికారులు. దినదిన గండం, నూరేళ్ల ఆయుష్షు. ప్రాణం పోదు, కష్టం తీరదు. అట్లాంటి బాధ అనుభవించారు. మీరు ఇవన్నీ అనుభవించారు కదా! ఈ కష్టం అంతా మీరు చూసారు కదా! ఎందుకని మీరు ఈ కష్టం నేను అనుమతించాను? మీరు ఇట్లాంటి కష్టం ఎవరికీ పెట్టకుండా ఉంటారని గదా! మీరు ఐగుప్తు దేశంలో పరదేశులుగా ఉన్నారు గదా! అందువల్ల ఎవరైతే మీ దేశంలో ఉంటారో వారికి ఏమీ హాని చేయకండి, కీడు చేయకండి, వారికి కష్టం కలుగ చేయకండి, వ్యధరాండును తండ్రి లేనటువంటి వారిని దోచుకోకండి. ఇవన్నీ మీకు అనుభవపూర్వకంగా తెలియాలని, పరదేశులకి కష్టాలు ఎట్లా ఉంటాయో మీకు తెలియాలని జెప్పి 400 సంవత్సరాలు మిమ్మల్ని ఐగుప్తులో ఫరో చేతికి అప్పగించాం అని జెప్పి దేవుడు జెప్తున్నాడు. లేవికాండం అంతా అదేగా. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. లవ్ యువర్ నైబర్ యాజ్ యూ లవ్ యువర్ సెల్ఫ్. ధర్మశాస్త్రం అంతా కూడా 2 ముక్కల్లో చెప్పారు. రామాయణం అంతా కట్టే కొట్టే తెచ్చి అని చెప్పినట్టు ధర్మశాస్త్రాన్ని అంతా కూడా, బైబిల్ గ్రంథాన్ని అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తారంటే 2 ముక్కల్లో చెప్పారు. 2 వాక్యాలు చెప్పారు. ఏంటి ఆ 2 వాక్యాలు? నీ దేవుడైనటువంటి యెహోవాను నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ప్రేమించాలి. మొదటిగా దేవుడిని ప్రేమించాలి మనం. తర్వాత మన పొరుగువానిని మన వలె ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు మనం పాటిస్తే భూలోకం పరలోకంగా మారదా? దేవుడిని ప్రేమించినప్పుడు మనం దేవునికి విరోధంగా పాపం చేయం కదా! మన పొరుగువారిని మనం ప్రేమించినప్పుడు వాళ్ళు భోజనం చేయకుండా, వాళ్ళ ఆకలితో ఉన్నప్పుడు, వాళ్ళు వస్త్రహీనులుగా, చలి వణుకుతున్నప్పుడు, నిరాశ్రయంగా ఉన్నప్పుడు మనం భోజనం చేయలేం కదా! ఇప్పుడెట్లా ఉన్నారంటే, అయ్యో! ఇల్లు లేనటువంటి వానిగా ఉన్నాడే, రోడ్డు మీద ప్లాట్‌ఫామ్ మీద ఉన్నాడే అని చెప్పి తీసుకొని వెళ్తే, ఆ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, అవి ఎలక్ట్రానిక్ గాడ్జెట్సే కావచ్చు, ఫోన్ కావచ్చు, ల్యాప్‌టాప్ కావచ్చు, పర్స్ కావచ్చు, డబ్బులు కావచ్చు, ఎత్తుకుని పోయేవారిగా ఉన్నారు. బాల సరస్వతి గారని మంచి చక్కని గాయని. ఎవరో ట్రైన్‌లో పాటలు పాడుతా భిక్ష వెతుకుంటూ ఉంటారు కదా! భిక్షగాడు. పాట పాడుతున్నాడు. అయ్యో! చక్కగా పాటలు పాడుతా ఉన్నాడే, భిక్షకునిగా ఉన్నాడే, తినడానికి ఆహారం కూడా లేనటువంటి వానిగా ఉన్నాడే, వస్త్రహీనునిగా ఉన్నాడే, దరిద్రునిగా ఉన్నాడే, పూట గడవనటువంటి వానిగా ఉన్నాడని ఆ బాల సరస్వతి గారు వెళ్ళి ఆ ట్రైన్‌లో ఉన్నటువంటి ఆ భిక్షకుడిని తన ఇంట్లో పెట్టుకున్నారు. అవుట్ హౌస్‌లో పెట్టొచ్చుగా, ఒక రూమ్ తీసి ఇవ్వచ్చుగా. ఇదే బుద్ధిహీనత అంటే. ఏంటంటే నిన్ను వలె ప్రేమించమన్నారు కదా యేసుక్రీస్తు ప్రభు నీ పొరుగువానిని. మీరు సర్పము వలె వివేకము కలిగి ఉండాలి. పావురం వలె నిష్కపటలుగా ఉంటే సరిపోతుందా? ఇప్పుడు కాలాలు ఎట్లా ఉన్నాయి? దయ చూపిస్తే దయ చుట్టంబావు కాదు, చుట్టలాగా వచ్చి కాల్చేవారిగా ఉన్నారు. టొబాకో ఎట్లా నోరంతా క్యాన్సర్ కలుగజేస్తుందో అట్లా దయ చూపిస్తే క్యాన్సర్ కలుగజేసేవారిగా ఉన్నారు. మనం తినే ఆహారాన్ని పొల్యూట్ చేసి ఫుడ్ పాయిజన్ చేసేవారిగా ఉన్నారు. నీచులైనటువంటి మనుషులు. పేరు థామస్. పక్కలో గాయాలు చేసేవారిగా ఉన్నారు. థామస్ వంటి నీచులు. పేరు థామస్, పేరు గొప్ప, ఊరు దెబ్బ. ఇతరులు తినే ఆహారాన్ని పాడు చేయడం, ఇతరులని
కష్టాలు కలుగు చేయడం, కన్నీరు కలుగు చేయడం, వీరు చేయనటువంటి కీడు ఏముండదు. మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్యజనుల్లో దూషించబడుతున్నది. ఈజ్ ఇట్ నాట్ బికాస్ ఆఫ్ యూ దట్ మై నేమ్ ఇస్ పుట్ టు షేమ్? పేరు థామస్, చేసేదంతా ఫుడ్ పాయిజనింగ్. సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందిగా. దేవునికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని, తలాంతుల్ని దేని కొరకు వాడతాను? నీచుడా, దౌర్భాగ్యుడా, భ్రష్టుడా. కుక్కలు నీ శవమును తినివేస్తాయి, యెజబెల్ అంతం వల్ల నీ అంతం ఉంటుంది. పేరు పెట్టుకోగానే కాదు, ఆ పేరుకు అనుకూలమైనటువంటి జీవితం కూడా జీవించాలి. పేరు థామస్, చేసేవన్నీ నీచు కార్యాలు. బల్లాలతో ప్రక్కల్లో మనుషుల్ని పడవడం, హింసించడం, బాధ పెట్టడం. ఎందుకు ఒకరిని ఫుడ్ పాయిజన్ చేయాలి? ఎందుకు ఒకని కాలు అనారోగ్యంతో, బ్యాక్టీరియాతో ఇన్ఫెక్ట్ చేయాలి? మిమ్మల్ని బట్టియే కదా నా నామం అన్యజనుల్లో దూషించబడుచున్నది. ఈజ్ ఇట్ నాట్ బికాస్ ఆఫ్ యూ దట్ మై నేమ్ ఇస్ పుట్ టు షేమ్? దేవుడు మీకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని, తలాంతులను దేని కొరకు వాడుతూ ఉన్నారు? మీరందరూ కూడా దేవునికి లెక్క అప్పచెప్పవలసినటువంటి వారిగా ఉన్నారు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు కదా ప్రభు. అందుకని చెప్పి ఆ ట్రైన్లో ఉన్నటువంటి ఆ భిక్షగాడిని, పాట పాడుతున్నటువంటి వాడిని తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి భోజనం పెట్టా. చల్లగా ఆ ఇంట్లో ఉన్నటువంటి బంగారు పళ్ళం, వెండి పళ్ళం అన్నీ కూడా మూట కట్టుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. అయిందిగా. సర్పము వలె వివేకము కలిగి ఉండు, పావురం వల్ల నిష్కపటులుగా ఉంటే సరిపోతుంది. ఈ రోజులు ఎట్లా ఉన్నాయి? 500 ఇస్తే ఆ చేతి నరికేసే వాళ్ళగా ఉన్నారు. నీచులు, కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలిననో. ఈ కృతజ్ఞత లేనటువంటి వారందరూ కూడా పరలోకంలో వెలుపుటుంటారు. మాంత్రికులు, కుక్కలు అందరూ కూడా పరలోకానికి వెలుపుటుంటారు. వీరు దేవుని రాజ్యంలో ప్రవేశించారు. చూసాం కదా. నోహ కాలంలో జలప్రళయం వచ్చింది. ఎవరున్నారు ఆ ఓడలో? ఎవరు రక్షించబడ్డారు? ఎవరైతే దేవుని మాటకు విధేయులయ్యారో, ఎవరైతే దేవుని మాట అంగీకరించారో, దేవుని మాటను బట్టి ఆ ఓడలో ప్రవేశించారో వారు మాత్రమే జీవించారు. వారు మాత్రమే జీవించారు, ప్రాణాలతో ఉన్నారు, బయటపడ్డారు. మిగతా వాళ్ళందరూ ఆ జలప్రళయంలో జల సమాధి అయిపోయారు. ఇవన్నీ దృష్టాంతాలుగా ఉంచబడ్డాయి. ఈ అంత్యకాలంలో ఉన్నటువంటి మిక్కిలి చెడ్డ మనుష్యులకు దృష్టాంతముగా ఈ వాక్యాంశాలన్నీ కూడా ఉంచబడ్డాయి. ఈ భూమి అగ్ని కొరకు సిద్ధపరచబడుచున్నది. అగ్ని రాక ఇంకేమవుతుంది? ప్రతివాడు తన పొరుగువాని కొంప ముంచువాడు అన్నాడు. పొరుగువానికి మేలు చేయాలా, కీడు చేయాలా? ఎందుకు పొరుగువానికి కీడు చేయడం, హాని చేయడం? వాళ్ళు తినే ఆహారాన్ని పాడు చేయడం, వాళ్ళు తాగే నీళ్ళని పాడు చేయడం, వాళ్ళ జీవనోపాధిని తీసివేయడం. మీరు 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు కదా. ఆ బానిసత్వం అంటే ఎంత కష్టంగా ఉంటుందో మీకు తెలుసు కనుక అట్లాంటి కష్టం మీరు ఇంకెవరికి కలుగు చేయకుండా ఉండడానికి మీకు అనుభవాలన్నీ కూడా ఇచ్చానని చెప్పి దేవుడు చెప్తా ఉన్నారు. ఎవరితో? యాకోబు సంతానంతో. అయితే ఏం చేశారు? ఎంతో నిర్దోష రక్తాన్ని ఒలికించారు. మనష్య వంటి నీచులు, షౌలు వంటి నీచులు దేవుని కంటే మనుషులు ఇచ్చే ఘనత కావాలి అని చెప్పి కోరుకుని దేవుని నిర్లక్ష్యపరిచారు. అందువల్ల ఏం జరిగింది? దెయ్యాల దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తున్నాడు. చివరికి దేవుని విడిచిపెట్టేసి, దేవుడు సమాధానం ఎట్లాగే ఇవ్వడు నాకు, దెయ్యాల దగ్గర విచారణ చేస్తానని కన్న పిశాచి పెట్టినటువంటి ఆ దెయ్యం దగ్గర విచారణ చేస్తున్నాడు. ఏమని విచారణ చేస్తున్నాడు? రాజ్యమో శత్రువులతో నింపబడి ఉన్నది, శత్రువులు దండెత్తొచ్చారు, ఈ యుద్ధం యొక్క అంతం ఏమవుతుందో నాకు తెలియట్లా. కాబట్టి ఓ పిశాచి, నేను మరణించి సమాధి చేయబడినటువంటి ప్రవక్త అయినటువంటి సమూయేలు యొక్క ఆత్మతో మాట్లాడాలి. నేను సమూయేలు యొక్క ఆత్మతో మాట్లాడి విచారణ చేయాలి. రేపేం జరగనైనదో యుద్ధంలో, ఆ యుద్ధం యొక్క పర్యవసానం ఎట్లా ఉంటుందో నేను తెలుసుకోవాలి. అందువల్ల ఇప్పుడు సమూయేలును సమాధిలో నుండి చేయబడినటువంటి, ఆ సమాధి చేయబడినటువంటి సమూయేలు ఆ మనుష్యుని యొక్క ఆత్మను నీవు పైనకి రప్పించాలి అని చెప్పి కర్ణపిశాచి సహాయం అడుగుతున్నాడు. దేవుడి దగ్గర విచారణ చేయడం మానేశాడు. ఎందుకని? దేవుడు జవాబు ఇవ్వట్లేదుగా అతని యొక్క అవిధేయతను బట్టి. ఆ సింహాసనం ఇచ్చినటువంటి దేవుడిని మర్చిపోయాడు. ఎవరు నీకు ఉపకారం చేశారు? ఎవరు నీకు మేలు చేశారు? ఎవరు నీ ప్రాణాన్ని కాపాడారు? మర్చిపోయావా? దేవుడు చేసినటువంటి మేళ్ళన్నీ మర్చిపోయి ఈ షౌలు ఏం చేశాడంటే దెయ్యం పట్టినటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తున్నాడు. ఎవరి దగ్గర విచారణ చేయాలి? కడుపు నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, మంగళ దగ్గరికి వెళ్ళాలా? మంగళ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? నున్నగా తలంతా గొరికి గుండి చేస్తాడు. అట్లా అయింది షౌలు పని. ఆ దెయ్యం దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తాడు. ఏం జరిగింది? కావాల్సినటువంటి సమూయేలు ఆత్మ బయటకే వచ్చింది. ఆ
ఆ సమాధిలో నుండి ప్రవక్త అయినటువంటి సమూయేలు ఆత్మ పైనకి వచ్చింది. ఏం చూస్తున్నావు? ఓ పిశాచి, ఓ పిశాచి ఏం చూస్తున్నావు? నేను ఒక వృద్ధుడు గొంగళి వేసుకుని వస్తున్నాడు పైకి, సమాధిలో నుండి పైకి వస్తున్నాడు గొంగళి వేసుకుని ఒక వృద్ధుడు. గొంగళి వేసుకునేది ఎవరో కాదు, ప్రవక్త అయినటువంటి సమూయేలే. అతనితోనే నేను మాట్లాడాలి, అతనితో నేను మాట్లాడినట్లు చేయని ఈ మీడియంతో మాట్లాడుతున్నాడు. నీచుడు, దౌర్భాగ్యుడు, చెడినటువంటి షౌలు. God has repented only twice. Once for making man on earth, that has led to the great flood. Second, for making Shaul the king over Israel. These are the only instances God repented. షౌలును ఇశ్రాయేలుపై రాజుగా అభిషేకించినందుకు దేవుడు పశ్చాత్తాపడెను. భూలోకంలో మానవులు చేసినందుకు దేవుడు పశ్చాత్తాపడెను. ఎవరి దగ్గర విచారణ చేస్తున్నావు? దెయ్యం దగ్గరికి వెళ్ళి అడిగితే ఏం చెప్తుంది? నీ పరిస్థితిని ఏమైనా మార్చగలదా? నీ భవిష్యత్తుని ఏమైనా మార్చగలదా? నేను చావు నుంచి తప్పించగలదా? దెయ్యం దగ్గరికి ఎందుకు వెళ్ళి విచారణ చేయడం? మంత్రాలు తంత్రాలు చేయడం ఎందుకు? నీచుడా, భ్రష్టుడా, దౌర్భాగ్యుడా, చేతబడి చేస్తావా? కుక్కలు, మాంత్రికులు దేవుని రాజ్యపు వెలుపలు ఉంటారు. నువ్వు మంత్రం చేస్తే, చెళ్ళంగతనం చేస్తే, చేతబడి చేస్తే నువ్వు కుక్కలతో పాటు దేవుని రాజ్యము వెలుపలు ఉంటావు. జాగ్రత్త. ఈ పిశాచి పట్టినటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తున్నాడు. ఎవరు? రాజు. బుద్ధి గడితిందంటారు కదా, అట్లా. అయితే సమూయేలు రానే వచ్చాడు. సమూయేలు యుద్ధము చాలా మోపుగా జరుగుతున్నది. శత్రువులందరూ కూడా దేశం మీద దండయాత్ర చేశారు, దండెత్తి వచ్చారు. ఈ యుద్ధంలో నా పరిస్థితి ఏమవుతుంది, ఇజ్రాయెల్ పరిస్థితి ఏమవుతుంది అని షావులు దెయ్యం దగ్గర విచారణ చేస్తాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడ్డా? తన పాపం ఒప్పుకున్నాడా? తన తప్పులు దిద్దుకున్నాడా? దెయ్యం దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు ఏం జరుగుతుందని. సమూయేలు ఇట్లా చెప్తున్నాడు, నన్ను నా విశ్రాంతిలో నుంచి ఎందుకు పిలిచి ఉన్నావు? నా విశ్రాంతిని ఎందుకు నువ్వు భంగపరిచి ఉన్నావు? బతుకున్నంతకాలం పీడించాడు, అది చాలని చచ్చిన తర్వాత కూడా పీడిస్తావా నన్ను అని చెప్పి గద్దించాడు సమూయేలు. అయితే ఇంకొక మాట కూడా చెప్పాడు, రేపు ఈ పాటికి నువ్వు నాతో కూడా ఉంటావు. ఎక్కడా? సమాధిలో. సమూయేలు చెప్పినట్లు చచ్చిపోయినాడు షావులు. శత్రువులు చేతిలో పడినప్పుడు తన ఖడ్గం మీద తానే పడి చనిపోయినాడు. చూసారా ఎంత విషాదకరమైనటువంటి అంతము. ఇజ్రాయెల్పై దేవుని చేత రాజుగా అభిషేకింపబడినటువంటి రాజుగా ఉన్నటువంటి షావులు గత అట్లా ఉంటే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో యోచించుకోవచ్చు. కాబట్టి విధేయత చాలా అవసరం. అయినా నువ్వు చెప్పినందువలన నేను వల లోతుగా వేస్తాను ప్రభా అని చెప్పి వల వేశాడు. వల వేస్తే ఏం జరిగింది? విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి. పేతురు చూసి ఆశ్చర్యపోయి, ప్రభా నేను పాపిని నాయన, నీవు దేవుడు నాయన ప్రభా అని చెప్పి, నీవు పరిశుద్ధుడు, నీవు దేవుని కుమారుడు, నీవు దేవుడు, నీ ఎదుటుంటుటకు నేను పాత్రుని కాను, నేను పాపిని, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోనాయన అని చెప్పి పశ్చాత్తాపడ్డాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు, నీవు నన్ను వెంబడించు, నిన్ను మనుష్యులను బట్టి జాలరుగా చేస్తాను, మనుష్యులందరినీ కూడా ఆ ప్రవాహంలో కొట్టుకోపోకుండా, నరకానికి వెళ్ళిపోకుండా పరలోకం చేర్చే ఒక మంచి మనుషులను బట్టి జాలరుగా నేను చేస్తాను, మనుషులకి త్రోవ చూపే బండగా చేస్తాను నేను అని చెప్పి, నా సంఘాన్ని నీపై కడతానని చెప్పి పేతురును దేవుడు ఆయన శిష్యులోకనిగా చేసుకున్నారు. ఈ సందర్భాన్ని ఆధారంగా చేసుకుని మాసిలమణి గారు ఒక చక్కని పాటే రాశారు. ఆ పాట ఎట్లా ఉంటుంది? నడిపించు నావా నడి సాంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింపా, నడిపించు నావా నా జీవిత తీరమున, నాపజయ భారమున, నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు, నాయాత్మ విరబోయా నా దీక్ష ఫలింపా, నా నావలు కాలిడుమా, నా సేవ చేకొనుమా, నడిపించు నావా. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభో జయమో,
రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలమో. రక్షించునే సిలువా రమణీయలోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా. నడిపించునావా ఆత్మార్పణ చేయకయే ఆశించితిని చెలిమే. అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మికలేమిగని అల్లాడిన వలలు. నడిపించునావా ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని. ప్రభువాక్యము వదలితిని పరమార్థము మరచితిని. ప్రాపంచ నటనలలో ప్రావీణ్యతను పొంది బలహీనుడనై పొడు పాటింతు నీ మాట. నడిపించునావా లోతైన జలములలో లోతున వినబడు స్వరమా. లోబడుటకు నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈములలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. నడిపించునావా ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని. ప్రభువాక్యము వదలితిని పరమార్థము మరచితిని. ప్రాపంచ నటనలలో ప్రావీణ్యతను పొంది బలహీనుడనై పొడు పాటింతు నీ మాట. నడిపించునావా ప్రభు యేసుని శిష్యుడనే ప్రభు ప్రేమలు పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు. నడిపించునావా ఎంత చక్కని పాట మాసిలమణి గారు రాశారు కదా. అట్లా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఆ నాలెడ్జ్ని దేవుని కొరకు దేవుని మహిమ కొరకు వాడాలి. ఎంతమంది తెలుగు పండిట్స్ లేరు, ఎంతమంది భాషలో పట్టు ఉన్నటువంటి వాళ్ళు లేరు, ఎంతమంది అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి చక్కని పాటలు రాయగలిగారు. మనకున్నటువంటి తలాంతులు మనం దేవుని కొరకు వాడుతూ ఉన్నామా. విలియం కేరీ గారు ఎక్కడో యూకే నుంచి వచ్చి బైబిల్ని అన్ని భాషల్లోకి భారతదేశంలో ఉన్న భాషలోకి తర్జుమా చేశారు. ఎవరు ఏ తెలుగు వారు తర్జుమా చేస్తారు చెప్పండి. ఏ ఇంగ్లీష్ భారతదేశంలో ఇంగ్లీష్ వచ్చినటువంటి తెలుగు వారు లేరా? ఎవరు ఇట్లా విలియం కేరీ గారి లాగా భారతదేశంలో ఉన్నటువంటి అనేక భాషల్లోనికి తర్జుమా చేస్తారు. ఈ మాటలో ఆ మాటలో ఆ పనులు ఈ పనులు ఎన్నో పనులు. దేవుని గురించినటువంటి ఆలోచనలు, దేవునికి సంబంధమైనటువంటి పనులకి ఎవరికి సమయం లేదు. మనం